హాయ్ అండి. బాబా వనదల్ల ప్రేమ కథ 17వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక సుమతి కళ్ళు తిరిగి పడిపోవడంతో సుమతికి తోడుగా లక్ష్మి భర్త రమేష్ గారు ఉంటారు. ఇక చైతుకి స్పృహ వచ్చిందని ఫోన్ రావడంతో ఆనంద్ సతీష్ ఇద్దరు అక్కడికి వెళ్తారు. చైతు దగ్గరికి వెళ్ళిన వెంటనే వెంకట్ గారు ఎలా ఉంది చైతుకి, ఏదైనా చెప్పాడా అని వెంకట్ చేతులు పట్టుకుని ఆతృత నిండిన స్వరంతో అడిగాడు ఆనంద్. వెంకట గారు కళ్ళ నిండా నీళ్లతో ఆనంద వైపు చూసి తల అడ్డంగా తిప్పాడు. ఇక చైతు తల్లి వనజ, ఆనంద్ వాడు పిచ్చోడిలాగా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. మనం ఏదైనా అడిగితే పిచ్చి చూపులు చూస్తున్నాడు మన వైపు. వాడిని అలా చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. ఎంతో హుషారుగా చలాకీగా ఉండేవాడు, ఇప్పుడు అలా మాట పలుకు లేక పడి ఉన్నాడు అని బాధపడుతూ కళ్ళు తెరుచుకుంది వనజ. ఆనంద్ కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. వాట్ ఈజ్ హిస్ కండిషన్ డాక్టర్ అని అడిగాడు కార్తీక్. క్రిస్టల్ మిథేన్ అనే డ్రగ్ని అతనికి ఇంజెక్ట్ చేశారు. అది మెదడు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటే మతిభ్రమలు, జ్ఞాపక శక్తిని కోల్పోవడం మరియు ఇతర ప్రభావాలు వస్తాయి. అంతేకాక ఉపసంహరణ ప్రభావాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ డ్రగ్ అతన్ని రక్తంలో కలవడం వల్ల అతనికి స్తబ్దత ఆవరించింది. అతను ఇంకా మామూలు కండిషన్లోకి రాడా? అతను ఎప్పటికీ ఇలానే ఉంటాడా? దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్ అని అడిగాడు ఆనంద్. ట్రీట్మెంట్ ఉంది ఆనంద్ గారు, కానీ నార్మల్ అవ్వడానికి కొద్ది రోజులు పడుతుంది. ఆ తర్వాత కూడా ఇంకొన్ని రోజులు మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అని అన్నాడు. డాక్టర్, ఇప్పుడు అతన్ని మేము చూడవచ్చా అని అడిగాడు కార్తీక్. వై నాట్, వెళ్ళి చూడండి, కానీ అతడు స్ట్రెస్ ఫీల్ కాకుండా చూసుకోండి అని అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ అని ఆనంద్, కార్తీక్ ఇద్దరు చైతుని చూడడానికి ఐసీయూలోకి వచ్చారు. చైతు అని పిలిచాడు ఆనంద్, కానీ చైతులో ఎటువంటి స్పందన లేదు. వీళ్ల వైపు చూడడం లేదు. అలా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ఆనంద్ గారు, ఇప్పుడు ఇతను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇతని దగ్గర నుండి ఎటువంటి విషయమూ తెలుసుకోలేము మనము. సతీష్ కూడా లోపలికి వచ్చి చైతుని పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. చైతు స్పృహలోకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అద్వైత అనిల వెతకడానికి చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు ఆ మార్గం కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడతాడు ఆనంద్. అవును ఆనంద్ గారు అని అంటూ ఉండగా సిఐ మనోహర్ ఫోన్ చేశాడు కార్తీక్కి. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే మ్యాటర్ చెప్పాడు. అది వినగానే కార్తీక్ షాక్ అయిపోయాడు. అద్వైత అనిల ఎలా ఉన్నారు, వర్ధన్ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వర్ధన్ మనోహర్ వచ్చిన రోజు ఇద్దరు స్పృహలో లేనట్టుగా యాక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి విన్నాక అద్వైత అనిల చాలా బాధపడ్డారు. కాసేపటికి వర్ధన్ మనోజ్ అందరినీ అబ్జర్వ్ చేసి అందరూ మత్తులో ఉన్నారు కాబట్టి ఇంకేమీ ప్రాబ్లం ఉండదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చిన్నగా కళ్ళు తెరిచారు అద్వైత అనిల ఇద్దరు. ఒకరినొకరు పట్టుకుని సైలెంట్గా కన్నీరు కార్చారు. ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకుని, మనం ఇలా అధైర్యపడితే ఎలా అద్వైత, ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం వెతకాలి అని అంది అనిల. ఎలా అనిల, ఈ రాక్షసుల నుండి తప్పించుకోవడం ఎలా? మనసుంటే మార్గం ఉండకపోదు అని ఇంకా ఎవరైనా వాళ్ళలాగే స్పృహలో ఉండి లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారేమో అందరినీ చెక్ చేసింది అనిల. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చిన్నగా కుదిపి హలో అని చిన్నగా లేపడానికి ట్రై చేసింది, కానీ ఎవరిలోనూ కూడా చలనం లేదు. కానీ వాళ్ళ బ్యాగ్స్లో మొబైల్స్ ఏమీ లేవు. వర్ధన్ వీళ్ళని తీసుకుని వచ్చేటప్పుడే వాటిని వచ్చే దారిలోనే పడేశారు. వీళ్ళు చాలా తెలివిగా మన బ్యాగ్స్ ని, మొబైల్స్ పడేశారు అద్వైత. అవును, నేను కూడా వాటి కోసం వెతికాను, కానీ కనిపించలేదు. మామయ్యకి మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే తప్పకుండా వచ్చి కాపాడుతాడు, కానీ తనకి ఎలా తెలుస్తుంది మన జీవితం వీళ్ళ చేతిలో నాశనమైపోవాల్సిందేనా అని అనుకుంటూ ఉంది అద్వైత. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండి ఒకవైపు నుండి వచ్చిన సన్నని వెలుతురు పరుచుకొని ఉంది. అది ఎటువైపు నుండి వస్తుందా అని చూసింది. అటుగా వెళ్ళింది అనిల. ఏదో అలికిడి అయ్యేసరికి చప్పున వచ్చి మత్తులో ఉన్నట్లుగా కళ్ళు మూసుకుంది. ఎవరో తలుపు తీశారు. అతను లోపలికి వచ్చి అందరినీ ఒకసారి చూసి పలకరించి అంతా ఓకే అని అనుకుని గది తలుపులు లాక్ చేశాడు. అనిల కొద్దిసేపు సైలెంట్గా ఉండి ఇక ఎటువంటి శబ్దాలు లేకపోయేసరికి మళ్ళీ వెలుతురు వస్తున్న వైపు వెళ్ళింది. అది ఒక చిన్న వెంటిలేటర్ నుండి వస్తూ ఉంది ఆ వెలుతురు. అక్కడ ఒక చిన్న స్టూల్ ఉంటే అది వేసుకుని చూడటానికి స్లైడింగ్ గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ని జరిపి చూసింది. అటువైపు చెట్లు ఉన్నాయి, అక్కడ ఎవరూ లేరు. అదే అతను అనుకుని అద్వైతని పిలిచింది. ఏంటి, ఏముంది అటువైపు అని అడిగింది అద్వైత. కొంచెం ట్రై చేస్తే మనం అవతలికి వెళ్ళిపోవచ్చు, ఎవరూ లేకుండా ఉంటే మనం తప్పించుకోవచ్చు కూడా. ఇది అయ్యే పనేనంటావా? వాళ్ళ చేతికి దొరికేమో ఇక అంతే సంగతులు అని అంది అద్వైత. అలా నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? మేబీ తప్పించుకోవడానికి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇంతలో వెనుక నుండి ఎవరో పాక్కుంటూ వస్తున్నట్టు అనిపించింది. అనిల అటు చూసింది. ఎవరో ఒక అమ్మాయి స్పృహలోకి వచ్చినట్టుంది. వీళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చింది. శక్తి లేనందువల్ల అలా పాక్కుంటూ వచ్చింది తను.
అనిల అద్వైత తన దగ్గరికి వచ్చిన తనని పైకి లేపారు. తను పైకి లేచి థ్యాంక్ యూ, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని అంది ఆ అమ్మాయి. నీ పేరేంటి? సిరి. 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. మెలకువతో ఉంటే చాలు, ఇంజెక్షన్ వేసి మత్తులోకి పంపుతున్నారు. ఫుడ్ పెట్టరు, అందుకే చాలా నీరసంగా ఉంది. నడిచే ఓపిక కూడా లేదు అని అంది ఆ అమ్మాయి. నువ్వు ఇప్పుడు నడిచే స్టేజ్లో లేవు, బయటికి వెళ్ళాక నడవగలవా అని అంది అనిల. నడుస్తాను, ఓపిక తెచ్చుకుంటాలి, ఇక్కడి నుంచి బయటపడడమే కావాల్సింది అని అంది ఆ అమ్మాయి. అలాగైతే ఓకే అద్వైత, ముందు నువ్వురా, నువ్వు ముందు వెళ్తే తర్వాత సిరిని బయటికి లాగొచ్చు. అద్వైత సరేనని స్టూల్ ఎక్కి చిన్నగా అతి కష్టం మీద బయటికి వచ్చింది. నెక్స్ట్ సిరిని బయటికి పంపింది. అనిల అవతలి వైపు ఉన్న అద్వైత జాగ్రత్తగా సిరిని బయటికి లాగింది. తర్వాత అనిల కూడా వెలుపలికి వచ్చేసింది. వాళ్ళ ముగ్గురు ఒక గోనె సంచిలో బిగించిన ప్రాణం బయటపడి గాలి పోసుకున్నట్టు, ప్రాణవాయువులు అందుకున్నట్టు వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోవైపు సిఐ మనోహర్ ఫోన్తో షాక్ అవుతాడు కార్తీక్. సార్ ఏమైంది, అలా అయిపోయారు అని అతని భుజం మీద చేయి వేశాడు ఆనంద్. కార్తీక్ ఉలికిపడి, సిఐ గారు ఫోన్ చేశారు, మనల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. అవునా, ఏమైనా తెలిసిందేమో, సరే పదండి అని అన్నారు. కార్తీక్, ఆనంద్, సతీష్ ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. మురళి సిఐ గారు డల్గా కూర్చుని ఉన్నారు. వెళ్ళగానే సిఐ గారికి సెల్యూట్ చేసి ఏమైంది సార్ అని అన్నాడు కార్తీక్. మమ్మల్ని ఇద్దరిని ఈ కేసు నుండి తప్పించారు కార్తీక్. కేస్ ఫైల్స్ స్పెషల్ టీమ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో జోక్యం చేసుకోకూడదు, ఇది మనపై వాళ్ళ ఆర్డర్ అని అన్నారు మనోహర్ గారు. ఇదేంటి సార్ ఇలా అయ్యింది, అలా ఎలా మనల్ని తీసేస్తారు అని అడిగారు కార్తీక్. మనం చూస్తూ ఉండడం తప్ప మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇక మన చేతుల్లో ఏమీ లేదు, అంతా అయిపోయింది. నాకెందుకో డౌట్గా ఉంది సార్, మనల్ని కావాలని తప్పించినట్టున్నారు సార్. అయ్యుండొచ్చు కార్తీక్, అలా అని మనం వాళ్ళని అడగలేం కదా, పై వాళ్ళ ఆర్డర్స్ పాటించడమే మనం చేయగలిగింది అని అన్నారు మనోహర్ గారు. సార్ మనం ఇప్పుడు ఇక ఏం చేయలేమా అని అడిగాడు కార్తీక్. తినడానికి బ్రెడ్ ముక్క లేదు కానీ బిచ్చగాడికి బిర్యానీ పెడతా అన్నాడట వెనకటి ఒకడు. అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. మనం ఏం చేయగలం, చేతులు ముడుచుకొని కూర్చోవడం తప్పితే ఎక్కువ చేస్తే మన జాబ్కి ఎసరవుతుంది. కాబట్టి సైలెంట్గా ఉండడం బెటర్ అని అన్నారు మనోహర్. అదేంటి సార్, మొదటి నుండి మీరే కదా కేసు డీల్ చేస్తున్నారు, కనీసం వాళ్ళకి సహాయంగానైనా మిమ్మల్ని ఉంచాలి కదా. ఇప్పటికీ 2 రోజులు అవుతుంది వాళ్ళు కేసు టేకఫ్ చేసి, ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు సార్ అని అన్నాడు ఆనంద్. బుద్ధి అవిటిదైతే ఆ దేవుడు కూడా వాళ్ళ తలరాతను మార్చలేడు. ఒంటికి ఉన్న అవిటితనంతో ఎలాగో అలాగా సర్దుకుపోవచ్చు, కానీ గుణం అవిటిదైతే వారికే కాదు సమాజానికి కూడా చేటే. సార్ మీరు ఏమంటున్నారో మాకు అర్థం కాలేదు అని అన్నాడు కార్తీక్. ఏమీ లేదు కార్తీక్, ముందు ముందు మీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోహర్. ఇదేంటి సార్ ఇలా అయ్యింది, ఇప్పుడు ఎలా అని అన్నాడు ఆనంద్ కూడా. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముందులాగా లేవు, ఇప్పుడు కాస్త చల్లబడ్డాయి. ఇంకొక 2 రోజులు పోతే అందరూ మర్చిపోతారు కూడా అని అన్నాడు మురళి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అని అన్నాడు ఆనంద్. కాలేజీ విద్యార్థులు మాత్రం మెట్టు తెగలేదు, వాళ్ళని కాపాడే వరకు పోరాటం ఆపేది లేదని కూర్చుంటున్నారు. నిజమే కాదనను, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు అలా చేస్తారు, ఆ వేడి తగ్గగానే వాళ్ళు కూడా వెనకడుగు వేసేస్తారు అని అన్నాడు మురళి. మురళి గారు చెప్పేది కూడా నిజమే, వాళ్ళకి లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ పనులు వదులుకొని అలా ఎన్ని రోజులు చేస్తారు అని అన్నాడు సతీష్. ఏదో ఒక దారి దొరక్కపోతుందా, త్వరగా మా అద్వైత అనిల క్షేమంగా వస్తారని ఆశ కాస్త ఆవిరైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, అందరూ నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. కార్తీక్ స్టేషన్కి, ఆనంద్ సతీష్ సుమతి దగ్గరికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మురళి కూడా ఒక నిట్టూర్పు విడిచి తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ డే సుమతిని డిశ్చార్జ్ చేశారు. సుమతిని తీసుకుని ఇంటికి వచ్చేశారు అందరూ. ఆనంద్ నేను ఇంటికి వెళ్ళొస్తాను, వంట కూడా చేసుకుని ఒకేసారి వస్తాను అని అంది లక్ష్మి. అక్క నేను సతీష్ బయట తినేస్తాం, అక్క వరకు కొంచెం చేసుకుని రా అని అన్నాడు ఆనంద్. ఏంటి ఆనంద్, నన్ను ఇంకా పరాయిదానిలా చూస్తున్నావా, మనమందరం ఒకే కుటుంబం అయ్యుంటే ఇలా మాట్లాడి ఉండవు కదా నువ్వు. నిజమేలే, నేను మీ సొంతక్కను కాదు కదా, అందుకే నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావని బాధపడింది లక్ష్మి. అయ్యో నేను ఆ ఉద్దేశంలో అనలేదక్క, ఇప్పటికే చాలా శ్రమ ఇచ్చాను మీకు, ఇప్పుడు కూడా ఎందుకని అలా అన్నాను అంతే తప్ప నిన్ను వేరు చేయాలని కాదక్క. సొంత వాళ్ళు కూడా ఇంతలా చెయ్యరు, మా కోసం నువ్వు బావ చాలా చేశారు, మీ ఇద్దరూ లేకుంటే మా పరిస్థితి ఏంటి అని బాధపడ్డాడు ఆనంద్. మనతో రక్తం పంచుకుని పుట్టే వాళ్ళమే కాదు కుటుంబం అంటే, ఆపద సమయంలో మనకు చెయ్యందించిన వాళ్ళు కూడా ఆప్తులే, వాళ్ళు మన కుటుంబమే. ఇంకేమీ ఆలోచించొద్దు, ఒక అరగంటలో నేను వంట చేసుకుని వస్తా, ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని అంది లక్ష్మి.
ఒక పని చెయ్యక్క. ఏంటి సతీష్? ఇక్కడే వంట చెయ్యక్క. బావకి పిల్లలకి అందరికీ ఇక్కడే చేసేసి మేమిద్దరం నీకు హెల్ప్ చేస్తాం. అవునక్క, సతీష్ చెప్పిన ఐడియా బాగుంది. తాతయ్యని పిల్లల్ని ఇక్కడికి తీసుకుని వచ్చేసి బావని ఇక్కడికి భోజనానికి రమ్మని నేనే ఫోన్ చేసి చెప్తాను అని అన్నాడు ఆనంద్. సరే అలాగే కానివ్వండి. లక్ష్మి వచ్చాక ఆనంద్ సతీష్ హెల్ప్ చేస్తూ ఉంటే లక్ష్మి వంట పూర్తి చేసింది. ఆనంద్ ఫోన్ చేసి రమేష్ని భోజనానికి రమ్మని చెప్పాడు. అతను వచ్చాక అందరూ కలిసి భోంచేసేశారు. ఇక ఆనంద్ సతీష్ ఇద్దరు చైతుని చూడడానికి వెళ్తూ ఉండగా ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఇక మరొక వైపు అనిల, అమ్మయ్య బయటికి వచ్చేసాం. ఇక ఇక్కడి నుంచి సేఫ్గా త్వరగా వెళ్ళిపోవాలి. అసలు ఎక్కడ ఉన్నామో తెలిస్తేనే కదా మనం ఎటు వెళ్ళాలో తెలిసేది అని అంది అద్వైత. అలా ముందుకు వెళ్తే మనకు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళే దారి కనబడుతుందేమో, చూద్దాం పదండి అని అంది సిరి. సరే పదండి అని ముగ్గురు నడుచుకుంటూ ముందుకు వచ్చారు. ఇదేంటి మనం ఎటు వెళ్ళినా ఇదే రూమ్ దగ్గరికి వస్తున్నామేంటి, అసలు ఎక్కడ ఉన్నాం అబ్బా అని అంది అనిల. అది అంతే పాప, మీరు ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తారు అని వెనుక నుండి వచ్చింది ఒక గొంతు. ముగ్గురు వెనక్కి తిరిగి అట్లే బిగుసుకుపోయారు. ఎక్కడికి వెళ్తారు పాపలు? ఏంటి పాపలు, ఇక్కడి నుంచి మీరు తప్పించుకుందామని? అది అంత ఈజీ అనుకుంటున్నారా? నోవే అని అన్నాడు వర్ధన్. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం.